రైట్ అనదర్ బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్లో జరుగుతోంది. రేపటి రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలకు ఓటు వేసే విషయంలో అవగాహన కల్పిస్తున్నారు, మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓటు ఎలా వేయాలో ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇస్తున్నారు రాష్ట్రపతి ఎన్నికల్లో. కంప్లీట్ డీటెయిల్స్ కోసం మా రిపోర్టర్ రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, గుడ్ ఆఫ్టర్నూన్. రాజేష్, ప్రస్తుతానికి మాక్ పోలింగ్ దశ ఎక్కడి వరకు చేరుకుంది? అలాగే రేపు జరగబోయే రాష్ట్రపతి ఎన్నికలకు ఓటింగ్ ఎలా వేయాలన్న దానిపై ఈ ట్రైనింగ్ కార్యక్రమం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడి వరకు వచ్చింది? రేపు రాష్ట్రపతి ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ భవన్లోనే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు అందరికి కూడా ఒక ఓట్లకు సంబంధించి ఎలా వేయాలి అనే దానిపై కూడా ఒక అవగాహన కల్పిస్తున్నారు. ఇక ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ కూడా ఇక కోవింద్ కు ఓటు వేసే దానిపై కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఇక చాలా మంది కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా చాలా మంది కొత్త వాళ్ళు ఉండడంతో ఇప్పటి వరకు కూడా ఎవరు వాళ్ళ రాష్ట్రపతికి ఓటు వేయకపోవడంతో ఎలా వేయాలి అనే దానిపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఏదైతే బ్యాలెట్ పేపర్ ఉంటుందో ఆ బ్యాలెట్ పేపర్ లో ముందు మీరా కుమార్, అదేవిధంగా కింద రాజ్నాథ్ కోవింద్ పేరు ఉంటుంది. కానీ మీరు ఎవరికి వేయాలి, ఇప్పుడు రాజ్నాథ్ కోవింద్కి వేయాలంటే అక్కడ 1 నెంబర్ మాత్రమే వేయాలి, అంతే తప్ప రైట్ మార్క్ కొట్టడం కానీ లేకుంటే వేరే రాతలు రాసినప్పుడు ఆ ఓటు చెల్లదు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఓటు వేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలంతా కూడా సూచిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు మాక్ పోలింగ్ కూడా జరుగుతుంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం ఈ యొక్క మాక్ పోలింగ్ కూడా జరుగుతుంది. ఈ టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా కూడా ఈ యొక్క మాక్ పోలింగ్ లో పాల్గొంటారు. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ అసెంబ్లీలో ఈ ఓటింగ్ సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది. ఇక అదే దాంతో పాటు ఇక తాజా రాజకీయాలపై కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎమ్మెల్యేతో చర్చించబోతున్నారు. ఏదైతే శంకర్ నాయక్ ఇష్యూ ఉందో శంకర్ నాయక్ ఇష్యూ కూడా దీంతో చర్చ జరుగుతుంది. అంటే అధికారులు అదేవిధంగా నేతలు అంతా కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళాలి, సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా ఈ అధికారులతో సమన్వయంతో ముందుకు వెళ్ళి ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రి సూచిస్తున్నారు. దాదాపు గంట పాటు యొక్క సమావేశం కొనసాగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్.